మా నాయకుడు నారా లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పారు, రెడ్ బుక్లు ఈ అలగా కొడుకులు అందరి పేర్లు రాసినాం మేము. ఎవడెవడైతే అధికారులు వైసీపీ బూట్లు నాకిర్రు, ఎవడెవడైతే అధికారులు అధికార మదంతో వైసీపీకి సపోర్ట్ చేసిర్రు, ఎవరెవరైతే ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశారు, కార్యకర్తలను చంపారు, కార్యకర్తల మీద దాడులు చేసిన దొంగ కేసులు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. 100కి 1000% వడ్డీతో సహా తిరిగిస్తాం వాళ్ళకి. నారా లోకేష్ గారు రోజు మీతో వాట్సాప్లో ఒక 30 minutes మాట్లాడతారని చెప్పేసి అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఏం మేరకు వస్తాం? ఎవడు పనికిమాలను ఎవడాడు చెప్పింది, ఫాల్తుగాడు. అంత సినిమా లేదు ఆయనకి, ఎన్నో పనులు ఉంటాయి. మాతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? అవసరం ఉన్నప్పుడు మేము ఆయన టీంలో టచ్లోకి వెళ్తాము, మాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే. వారి టీంతో వార్త లేదా? వారితో ఉందో లేదో అనేది ప్రజలకు అవసరం లేదు, జనాలకు అవసరం లేదు. సో మాకు అవసరం ఉన్నప్పుడు మేము ఏమైనా చేయాలనుకున్నప్పుడు అది మాత్రమే మాట్లాడతాం. రెడ్ బుక్లో యాష్ గారు చెప్తే, యాష్ టీడీపీ అనే పర్సన్ చెప్తే లోకేష్ గారు ఎక్కించినటువంటి పేర్లు ఎన్ని? అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అవగాహన ఉంది. పార్టీ క్యాడర్ మొత్తం పైన నుంచి కింద స్థాయి వరకు లోకేష్ గారు క్యాడర్లో ఉన్న కార్యకర్తల్ని పేరు పెట్టి పిచ్చే చనువు ఉంది లోకేష్ గారికి. నేను కనిపిస్తే ఏమో యశ్ అంటారు, నువ్వు కనిపిస్తే ఏమో నరసింహ అంటాడు. అంత చనువు లోకేష్ గారికి, అంత మెమరీ ఉంది. ఏ కార్యకర్త ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు, ఏ కార్యకర్త ఎంత నష్టపోయినా అనేది లోకేష్ గారికి ఫుల్ అవగాహన ఉంది. ఖచ్చితంగా కార్యకర్తల పార్టీ, కార్యకర్తలను కాపాడుకునే పార్టీ. ఖచ్చితంగా ఈసారి నారా లోకేష్ గారు కార్యకర్తలు ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సముచితమైన స్థానం కల్పిస్తారు. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ మిత్రుల్ని, ఇతర మీ సన్నిహితుల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల పేర్లు మీ సూచన మేరకు ఎన్ని రెడ్ బుక్లు ఎక్కాయని అడుగుతాను. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసి అడగాలనుకుంటున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, నా మిత్రులు, నా సోదరులు, నా సహచరులు ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా లోకేష్ గారికి తెలుసు. ఖచ్చితంగా లోకేష్ గారు వాళ్ళ పేర్లు ఆ రెడ్ బుక్లో రాసుకొని ఉంటారు. నేను పేర్లు మాత్రం చెప్పా. సరే, ఇకపోతే ఒక సందర్భంలో లోకేష్ గారు కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకి పదవులు వస్తాయని చెప్పేసి అనడం జరిగింది. యాష్ గారి మీద 13 కేసులు ఉన్నాయి. యాష్ గారికి రేపు అధికారులకు మీరు భావించినట్టు అధికారులకు మీ పార్టీ వస్తారు, ఏదైతే ఎన్డీఏ కూటమి అలయన్స్లో, ఏ పదవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నాకు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తా అన్నారు? మీకు సంబంధించినటువంటి మిమ్మల్ని ఇష్టపడేటువంటి అభిమానులు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? నాకు పాలిటిక్స్ ఎమ్మెల్సీనా లేకపోతే మరో నామినేటెడ్ పదవి? నాకు పాలిటిక్స్ మీద అస్సలు ఆసక్తి లేదు. ఇప్పుడు ఇట్లా చెప్తారులేనా? నేను చెప్తున్నా, నేను ఏ పదవి ఈ రోజు వరకు అడగలే చంద్రబాబు నాయుడు గారిని, నా లోకేష్ గారిని అడగలేదు. వాళ్ళు ఏదైనా పదవి ఇచ్చి చెయ్యండి, ఇక్కడ మీ అవసరం ఉంది అంటే చేస్తా. కంపెనీ క్లోజ్ చేసేసుకొని అమాంతం వచ్చేస్తా చేస్తా. మా లోకేష్ గారు వచ్చి పిలిచి మీ అవసరం ఇక్కడ ఉంది, ఇక్కడ పని చేయండి అంటే తప్పకుండా చేస్తాను. దానిలో డౌటే లేదు. నాకు రాజకీయాల మీద మోజు లేదని నేనేం చెప్తలేను. నాకు ఇప్పటికైతే రాజకీయాలు చేయాలనేది ఇంట్రెస్ట్ లేదు. బాబు గారు, లోకేష్ గారు వచ్చి మీరు ఇక్కడ చేస్తే బాగుంటుంది, మీ సర్వీసెస్ ఇక్కడ కావాలంటే ఖచ్చితంగా వచ్చి పనిచేస్తాను. 2019 వరకు కూడా పెద్దగా యాష్కి ఇంట్రెస్ట్ లేదు. పార్టీ ఆ విధమైనటువంటి ఓటమి చూసిన తర్వాత పార్టీ కోసం వాయిస్ చేయాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేయాలని చెప్పేసాను. అంతే. రేపు ఒక పల్లవి అందుకుంటారు. ఏమని అందుకుంటారు? గత 5 ఏళ్ళు బీభత్సంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయి ఉంది, దీన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాలంటే, ఇండస్ట్రీ తీసుకెళ్లాలంటే, డెవలప్మెంట్ తీసుకెళ్లాలంటే మా లాంటి వాళ్ళంతా మళ్ళీ ఇక్కడికి మా ఆవశ్యకత చాలా ఉందని. మా లాంటి ఇక్కడికి వచ్చి పనిచేయాల్సిన అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు మా లాంటి వాళ్ళందరూ సీఈఓల దగ్గరికి వెళ్ళి ఆ సీఈఓలు అందరినీ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొచ్చి కలిపించి, జూలైలో వస్తున్నావా, ఆగస్టు వస్తున్నావా, అక్కడ దుకాణం సరి తీసుకొని మీ పార్టీ అధికారులకు వచ్చిన నేను ఏ పదవి కోరుకోవటం సోదరా. పార్టీ పదవి లోకేష్ గారే మీ సేవలకు గుర్తించి, లోకేష్ గారే లేకపోతే చంద్రబాబు నాయుడు గారే మీ పార్టీ మీ సేవలు గుర్తించి వచ్చే యాశ అని చెప్పేసి అంటే సిద్ధమా? 100% ఇమీడియట్గా పార్టీ కోసం ఎంత దూరమైన వెళ్తాను సిద్ధం. అమంతం క్లోజ్ చేసేసుకునడానికి అవసరం లేదు. ఎందుకు? మాకు యంత్రాంగం ఉంది, అదంతా నా కంపెనీ నడుస్తుంది, అది చేస్తాం. మేము వచ్చి చేసుకోవాల్సింది చేసుకుంటాం. రాష్ట్రం కోసం ఎంత దూరమైన వెళ్తాం, రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా మా వంతు ఉడతా భక్తి సాయం మేము చేస్తాం. అట్లా ఏమి లేదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. రాష్ట్రం నష్టపోతమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా జగన్ రెడ్డి ప్రశ్నార్థకం చేసేసిండు. అంతమించి ఇంతకంటే దరిద్రంగా ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాలను సర్వనాశనం చెయ్యొచ్చు అని చూపించే రాజకీయ నాయకుడు భూప్రపంచం మీద ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద లండన్లో ఒక యూనివర్సిటీలో కేస్ స్టడీ కూడా జరిగింది. ఇంత దరిద్రమైన రాజకీయ నాయకులు భూప్రపంచం మీద ఉంటారా అన్న లెవెల్లో కేస్ స్టడీ జరిగింది అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన భారతదేశానికి కాదు, భూప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఒక అవినీతి ఆదర్శవంతుడు ఎట్లా ఉండాలనేది ఒక ఎగ్జాంపుల్గా అన్ని కంట్రీస్ చూపించారు. అంటే
ఎంత దారుణమైన ఆ పరిస్థితి. విధంగా పరిపాలించడానికి గల కారణం ఏదని మీరు భావిస్తారు? వారు సుదీర్ఘ రాజకీయ 9 సంవత్సరాలు ఒక పార్టీ పెట్టిన తర్వాత ప్రయాణం చేయడం జరిగింది. అంతకుముందు కూడా రాజకీయ కుటుంబం, వారికి రాజకీయాల అవగాహన లేకుండా ఏం లేదు. ఇంత తెలిసినటువంటి తను ఈ విధమైనటువంటి 5 సంవత్సరాల్లో ఎటువంటి ఖ్యాతి కాదు, ఇట్లాంటి బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవాల్సిందని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి అంటే ముఖ్యమంత్రి ఆయన 151 సీట్లు గెలిచిండు అంటే ఎంత అద్భుతంగా పరిపాలన చేయాలి. నేను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా ఈడు ఇంకోసారి కూడా గెలుస్తాడు, ఖచ్చితంగా ఏం చేయకపోయినా గెలిచిపోతాడు అనుకున్నా. కానీ దరిద్రుడికి 100 కష్టాలు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయకపోయినా శుభ్రంగా మళ్ళీ గెలుచున్నాడు. అమరావతిని సర్వనాశనం చేసి, విశాఖపట్నం గుండు కొట్టేసి, రాష్ట్రంలో అమ్మాయిలను మాయం చేసి, రాష్ట్రంలో గంజాయి, సారా ఇవన్నీ విచ్చలవిడిగా ఇసుక దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి విచ్చలవిడిగా చేసేసి కమ్మ సామాజిక వర్గాన్ని, బీసీ సామాజిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నం, బీసీ సామాజిక వర్గాన్ని పుట్టగతులు లేకుండా అంటే వాళ్ళు ఆర్థిక పరంగా ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టడం, కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టడం, అదేవిధంగా పిల్లలు ఎవడైతే ప్రశ్నిస్తాడో వాళ్ళని చంపేయటము, ఎవడైతే ప్రశ్నిస్తారో వాళ్ళని జైల్లో పెట్టడం, దొంగ కేసులు పెట్టడము, ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలకు కూడా విరక్తి వచ్చేసింది. ఓకే, వీడికి అనవసరంగా అధికారం ఇచ్చినాము, ఇలాంటి వాడికి అధికారం ఇవ్వటం వల్ల మన నాశనం సర్వనాశనం అయిపోయిందని. అదే ఎవడైనా జగన్ ప్లేస్లో ఎంత పనికి మాలినోడైనా సరే, ఎంత రాజకీయం అవగాహన లేనివాడైనా సరే, రాష్ట్రాన్ని ఏమీ చేయకపోయినా అంటే అమరావతి ఎట్లయితుందో అట్లా డెవలప్ చేసుకుంటే పెద్ద చేయాల్సిన అవసరం లేదు. అడపా సంవత్సరానికి ఒక బిల్డింగ్ రిబ్బన్ కటింగ్ చేసుకున్నా సరే మళ్ళీ అవలీలుగా గెలిచిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమనిపించిందంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పునాదులు వేసిండో, చంద్రబాబు నాయుడు వల్ల ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగిందో అవి ఏవి కనిపించకుండా సర్వనాశనం చేద్దామని ఫిక్స్ అయ్యిండు. తద్వారా ఏం జరిగిందంటే ప్రజలు నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారు నష్టపోవడం కంటే ప్రజలు ఎక్కువగా నష్టపోయారు. 36,000 ఎకరాలు ఎవడిస్తాడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి కదా, ఒక 10 ఎకరాలు ఫ్రీగా ఇవ్వమని జగన్మోహన్ రెడ్డికి అంటుండే కదా. పేద ప్రజలకు సెంటు భూములు ఇస్తా, 2 సెంటు భూములు ఇస్తా అని చెప్పి పిచ్చుకుక్కలాగా మాట్లాడుతుండే కదా. వాడికి ఉన్న ఆస్తుల నుంచి పులివెందల్లో ఒక 400 ఎకరాలు ఎంతో ఉందని పులివెందల్లో, ఆ 400 ఎకరాల నుంచి ఒక 40 ఎకరాలు సామాన్య ప్రజలకు సెంటు భూమి పట్టాలు ఇవ్వమను పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటోడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ప్రజల సొమ్మును కొల్లగొడుతుంటే ఊరుకుంటాడు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది ఒక చీకటి చట్టం తీసుకొచ్చింది, తెలుసా మీకు? ఐడియా ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్షుణ్ణంగా పరిశోధన చేసి నేను ఒక ఆత్మీయ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటాయి. మీ భూమి పత్రాలు ఒరిజినల్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీరంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది తీసుకొచ్చింది బీజేపీ అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఆపాదిస్తారని చెప్పేసి అంటే వినేటోడు ఉంటే ఎన్నైనా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పినా కదా, అన్ని పచ్చి అబద్ధాలు బలంగా నిజాల్లాగా మాట్లాడే అంత టాలెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టము కేంద్రంలో చట్టం కాకముందే 5 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం అయింది. మేము అది డేట్స్తో సహా స్పీకర్ కూడా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్ ఈస్ పాస్డ్, హూ ఎవర్ ఈజ్ ఐ సేవ్ ఇట్ బిల్ ఈస్ పాస్డ్ అని అన్నాడు ఆయన. అంటే 5 నెలలకు ముందు కేంద్రంలో 5 నెలల ముందు చట్టం కానీ చట్టము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 నెలల ముందు చట్టం అయితే ఈరోజు ప్రజల్ని మేము మభ్యపెడుతున్నాం అంటుండా. వాస్తవాలతో సహా మేము ఫిగర్స్తో సహా వీడియోలతో సహా చూపించినాం మేము ప్రజలకి, ప్రజలు నమ్మిరు కదా.